రెస్పాన్సిబిలిటీ వచ్చింది సార్. కానీ గూగుల్‌కి ఒక విషయం మాత్రం అడుగుతుంటే గూగుల్ కూడా ఇబ్బంది పడుతుంది చెప్పడానికి. ఏంటది? మీ గురించి. నవదీప్ పెళ్లి ఎప్పుడంటే గూగుల్ కూడా ఆలోచిస్తుంది. ఇది ఎప్పుడు ఎప్పుడు నవదీప్కే తెలియని నవదీప్ గురించి నవదీప్ తెలియని గూగుల్కి ఏం తెలుస్తుంది అంటారా? అదే నవదీప్ కూడా తెలియదా? అదే ఎందుకనండి, అంటే పెళ్ళంటే విరక్తా లేకపోతే అనే లేదండి. అంటే పెళ్లి కంటే ముందు మనం కంపానియన్షిప్ని ఎత్తుక్కోవాలి, వాళ్ళు కంపాటబుల్గా మనకు ఒక తోడు దొరకాలి. అంటే నా ఆలోచించే డైరెక్షన్ అటు పెట్టుకున్నా నేను. ఏదో వయసు అయిందని పెళ్ళనో అట్లా కాకుండా మనకి అంటే ఒక మనిషి దొరికినప్పుడు, ఒక ప్రేమ దొరికినప్పుడు ఆ మనిషితో మనం ఓకేరా లైఫ్ లాంగ్ వీళ్ళతో ఉండాలి అన్న ఆలోచన గురించి వెతుకుతున్నా పెళ్లి కంటే. సార్ అంటే ఇప్పుడు మనం ఒక నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయినా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుందాం కొంతసేపు. అనుకోవడానికి కదా, నిజమే అది. నమ్మలేండి, బట్ కాకపోతే ఓకే మీకోసం ఓకే అంటున్నాను. ఎందుకు నంబర్ సార్? నా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇమ్మంటారు? లేదు సార్, మీది అంటే మీ ఫేస్ చూస్తే ఇందాక నాకు చాక్లెట్ బాయ్ లా ఉంటుంది కాబట్టి మాకు అలా అనిపిస్తుంది. అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మనకి ఇంత క్యాలిక్యులేషన్స్ ఇంత ఉండదు. ఫస్ట్లో ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెళ్లి చేసుకోరని వాళ్ళకి ఉండే చిన్న కోరిక అదే ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అంటే మీకు స్క్రీన్ మీద వచ్చారు, మీ డైరెక్షన్లో మీరు వెళ్తున్నారు, మీకంటే ఒక కెరీర్ ఉంది కాబట్టి కెరీర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇంకా మీరు ఒక పెళ్లి చేసుకుని ఒక చిన్న ఇది వాళ్ళ కళ్ళ ముందు ఉంటూనే కావాల్సింది అంటారు కదా. చేసుకోకుండా కళ్ళ ముందు ఉంటున్నాను ఇప్పుడు. అంతే. మరి చేసుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళకి బాధ కలుగుద్ది కదా సార్. అంటే వీడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటనేది క్లియర్ గా మనం చెప్పినప్పుడు, ఆ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు అడిగారు, మీరు అన్నట్టుగానే ఒక పాయింట్లో అడిగారు ఏంటి అది ఇది అని. బట్ నేను సరే అది కాదు, ముందు నేను ఒక కెరీర్లో ఏదన్నా ఫస్ట్ నాకు ఒక బ్రేక్ కావాలి, ముందు అది లేకుండా ఇవన్నీ సెకండరీ, నా ఫోకస్ అక్కడ ఉందనేది నా స్టేట్ ఆఫ్ మైండ్. సో అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సర్లేదా ఓకే అన్నారు. అది ఇది ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ అప్పట్లో గే అన్నారు, గుర్తుంది మిమ్మల్ని? సరదాకి అసలు ఎన్ని అంటారు, చాలా అంటారు. అదే అప్పుడు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, న్యూసెన్స్ అప్పుడే జరిగింది ఇదంతా కూడా యాక్చువల్గా. అయితే యాక్చువల్గా గూగుల్లో కొడితే ఇంకోటి కూడా వస్తుంది సార్. యాక్చువల్గా 3 హీరోయిన్లు ఒక యాంకర్ వస్తున్నారు, నవదీప్ పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఫ్రెండ్షిప్ లో రోజు అక్కడక్కడ కనిపిస్తే మనోళ్ళు అన్న ఈ టైప్ కాదు. అంటే అదొక ఊహాగానాల్లో వాళ్ళకి ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సర్లే ఊహించుకోండి ఎవరికి కావాల్సిన దాళ్ళని మనం. మనకి ఏం సంబంధం లేదు దాంతో, ఏముంటది సార్ ప్యూర్ గా అసలు ఏమి అలాంటి సింగిల్ యాజ్ ఐ కెన్ బి. బట్ కాకపోతే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరో ఒకరి మీద ఒక క్రష్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ కనీసం కొన్నిసార్లు కోస్టార్స్ మీద కూడా ఉండొచ్చు. దాన్ని ఎప్పుడు నెక్స్ట్ లేదంటున్నా అంతే. 100% ఇంతకు ముందు ఉండేదా జరిగింది? లైక్ ఐ హ్యాడ్ లైక్ 1 or 2 like dating scenarios from the industry I had, but now it's not the same. అదే అందుకే రాశారు. మరి ఇందాక మీరు జస్ట్ ఊరినే ఫ్రెండ్షిప్ అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా అంటుంటే అది జరిగి చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ more than 10 years అయింది. ఇప్పుడు రీసెంట్ న్యూస్ కాదంటున్నారు. రీసెంట్ న్యూస్ కాదు, ఊహాగానాలకి టైం అయిపోయింది అంట. ఊహాగానాలకి అయితే ఒక యాంకర్ తో పెళ్లి అనేది మాత్రం బాగా విపరీతంగా రాసుకున్నారు. ఒక 2 years బ్యాక్, ఒక 2-3 years బ్యాక్ లేదా అసలు ఆ పెళ్ళి అనే మైండ్ టాపిక్ అయితే లేదు యాక్చువల్గా. సార్ అయితే మీరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉంటారు, ఇప్పుడు మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, మీరు మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బేసిక్గా ఏదో ఒక స్టార్తో మాట్లాడుతున్న ఫీలింగ్ ఎప్పుడు రాదు, ఇప్పుడే కాదు ఎప్పుడు రాదు. బట్ కాకపోతే మరి ఇంత ఇదిగా ఉన్న మీకు కొన్ని అంటే ఒక నాటీ బాయ్ ఇమేజ్ ఎందుకు వస్తుంది అని మీరు మాట్లాడే మాటల వల్లేనా, అలా అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్లేనా? అది కూడా అయి ఉండొచ్చు అండి, డెఫినెట్గా అయి ఉండొచ్చు. ఓకే, తక్కువ మాట్లాడాలంటారా? నేను తక్కువ మాట్లాడడం కాదు అనేది, ఇప్పుడు నా మీద నేను జోక్లు వేసేసుకుంటాను సార్. ఫస్ట్ ఎవడ వేసే వాళ్ళు మనం ముందు సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ ద బెస్ట్ హ్యూమర్ అని ముందు మన మీద మనం జోక్లు వేసేసుకుంటే కొంచెం రియాలిటీలో ఉంటాం అని ఫీలింగ్. ఇప్పుడు చూస్తుంటాం కొంతమంది, అంటే ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా ఈజ్ సో యాక్టివ్. మనం ఏదో ఒకటి చెప్పాలనుకుంటాం, అంత లేదులే బాబాయ్ మనకు తెలుసని వాళ్ళు చెప్పేస్తారు, వాళ్ళకి తెలిసిందంట. సో రియాలిటీలో ఇప్పుడు అంటే నాకు ఫిల్టర్ లేదు. మామూలుగా మనం పబ్లిక్లో ఉన్నాం, మనం ఇది చేయకూడదు అట్లా ఏం లేదు. నాకంటే నా క్యారెక్టర్ బేసికల్గా సరదాగా అలాగ ఉంటాం. సో నా మీద నేనే సరదాగా 2-3 అనుకునేందుకు వాళ్ళు కూడా సరదాగా 2-3 అంటారు కాబట్టి అలా మొత్తానికి